ఓం శాంతి 15-11-2025 మధురమైన పిల్లలు, మీ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి స్మృతే మిమ్మల్ని సదా సౌభాగ్యశాలులుగా చేస్తుంది. ప్రశ్న: అవస్థ యొక్క పరిశీలన ఏ సమయంలో జరుగుతుంది? మంచి అవస్థ అని దేనినంటారు? జవాబు: అవస్థ యొక్క పరిశీలన అనారోగ్యం సమయంలో జరుగుతుంది. అనారోగ్యంలో కూడా సంతోషం నిలిచి ఉండాలి మరియు సంతోషకరమైన ముఖంతో అందరికీ తండ్రి స్మృతినిప్పిస్తూ ఉండండి. ఇదే మంచి అవస్థ. ఒకవేళ స్వయమే ఏడుస్తూ ఉదాసీనంగా ఉన్నట్లయితే ఇతరులను ఎలా సంతోషపరచగలరు? ఏం జరిగినా కానీ ఏడవకూడదు. ఓం శాంతి. దుర్భాగ్యశాలి మరియు సౌభాగ్యశాలి అని రెండు పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. సౌభాగ్యం పోతే దుర్భాగ్యమని అంటారు. స్త్రీ యొక్క పతి మరణించినట్లయితే దానిని కూడా దుర్భాగ్యమని అంటారు. ఆమె ఒంటరిగా అయిపోతారు. మనం సదా కోసం సౌభాగ్యశాలిగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ దుఃఖమనే విషయమే ఉండదు. మృత్యు అనే మాట ఉండదు. విధవ అనే మాట ఉండదు. విధవకు దుఃఖం ఉంటుంది. ఆమె ఏడుస్తూ ఉంటారు. సాధు సన్యాసులుంటారు. వారికి ఎటువంటి దుఃఖం ఉండదని కాదు. కొంతమంది పిచ్చివారిగా అయిపోతారు. అనారోగ్యం పాలైన రోగగ్రస్తులుగా కూడా ఉంటారు. ఇది ఉన్నదే రోగి ప్రపంచము. సత్యుగం నిరోగి ప్రపంచము. మనం భారత్ను మళ్లీ శ్రీమతంపై నిరోగిగా చేస్తామని పిల్లలైన మీరు భావిస్తారు. ఈ సమయంలో మనుషుల క్యారెక్టర్లు చాలా పాడైపోయాయి. ఇప్పుడు క్యారెక్టర్లను తీర్చిదిద్దే డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా ఉంటుంది. స్కూళ్లలో కూడా విద్యార్థుల యొక్క రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా వారి క్యారెక్టర్ల గురించి తెలుస్తుంది. అందుకే బాబా కూడా రిజిస్టర్ పెట్టించారు. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను పెట్టుకోండి. నేను ఏ తప్పు చేయడం లేదు కదా అని తమ క్యారెక్టర్ను చూసుకోవాలి. మొదటి విషయమైతే తండ్రిని స్మృతి చేయడము. దీని ద్వారానే మీ క్యారెక్టర్లు తీర్చిదిద్దబడతాయి. ఆ ఒక్కరి స్మృతి ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇవి జ్ఞానరత్నాలు. స్మృతిని రత్నమని అనరు. స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్ తీర్చిదిద్దబడుతుంది. ఈ 84 జన్మల చక్రాన్ని మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. విష్ణు మరియు బ్రహ్మ దీని గురించి అర్థం చేయించాలి. శంకరుని విషయంలో క్యారెక్టర్ అని అనరు. బ్రహ్మ మరియు విష్ణువులకు పరస్పరంలో ఏం సంబంధం ఉంది అనేది పిల్లలైన మీకు తెలుసు. విష్ణు యొక్క 2 రూపాలు ఈ లక్ష్మీనారాయణులు. వారే మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా. సాధారణ తనువు కావాలి. చాలా వరకు ఈ విషయంలోనే తికమక పడతారు. బ్రహ్మ అయితే పతిత పావనుడైన తండ్రి రథము. దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారని అంటారు కూడా. పావన ప్రపంచాన్ని తయారు చేసే పతిత పావనుడైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో పావనమైన వారు ఒక్కరు కూడా ఉండరు. 84 జన్మలను మనం ఎలా తీసుకుంటాము అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరో ఒకరైతే తీసుకుంటూ ఉండొచ్చు కదా. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారికే 84 జన్మలుంటాయి. సత్యుగంలోకి దేవీదేవతలు మాత్రమే వస్తారు. 84 జన్మలను ఎవరు తీసుకుంటారు అని మనుషులకు ఏమాత్రమూ ఆలోచన నడవదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. పునర్జన్మలనైతే అందరూ అంగీకరిస్తారు. 84 పునర్జన్మలుంటాయని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. 84 జన్మలనైతే అందరూ తీసుకోరు కదా. అందరూ ఒకేసారి రారు,
మరియు ఒకేసారి శరీరం విడిచిపెట్టరు. మీకు మీ జన్మల గురించి తెలియదు అని భగవాన్ వాచ కూడా ఉంది. భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఈ 84 జన్మల కథను తండ్రి కూర్చుని పిల్లలైన మీకు వినిపిస్తారు. ఇది కూడా ఒక చదువు. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడమైతే చాలా సహజము. ఇతర ధర్మాల వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మీలో కూడా అందరూ ఏమీ 84 జన్మలు తీసుకోరు. అందరికీ 84 జన్మలుంటే అందరూ ఒకేసారి రావాలి. అలా కూడా జరగదు. మొత్తం ఆధారమంతా చదువు మరియు స్మృతిపైనే ఉంది. అందులో కూడా నంబర్ 1 స్మృతి. కష్టమైన సబ్జెక్ట్కు మార్కులు ఎక్కువ లభిస్తాయి. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్టులుంటాయి కదా. వీటిలో ముఖ్యమైనవి 2. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే సంపూర్ణ నిర్వికారిగా అవుతారు మరియు విజయమాలలో కూర్చోబడతారు. ఇది రేస్. మొదటైతే స్వయాన్ని చూసుకోవాలి. నేను ఎంతవరకు ధారణ చేస్తున్నాను, ఎంత స్మృతి చేస్తున్నాను, నా క్యారెక్టర్ ఎలా ఉంది. ఒకవేళ నాలోనే ఏడ్చే అలవాటు ఉంటే ఇక ఇతరులనెలా సంతోషపరచగలను? బాబా అంటారు, ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. ఏం జరిగినా కానీ ఏడ్వాల్సిన అవసరం లేదు. అనారోగ్యంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఈ మాత్రమైతే సంతోషంగా చెప్పొచ్చు. అనారోగ్యం సమయంలోనే అవస్థ యొక్క పరిశీలన జరుగుతుంది. కష్టంలో కొద్దిగా మూలుగుతున్న శబ్దం వస్తుంది కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మనకు సందేశాన్ని ఇచ్చారు. సందేశకుడు, మెసెంజర్ ఒక్క శివబాబా మాత్రమే, ఇతరులెవ్వరూ కారు. మిగిలిన వారంతా ఏవైతే వినిపిస్తారో అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. ఈ ప్రపంచంలో ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ వినాశి అయినవి. ఇప్పుడు మిమ్మల్ని ఏదీ విరిగిపోనటువంటి ఆ స్థానానికి తీసుకువెళ్తారు. అక్కడైతే ఎంత మంచి వస్తువులు తయారవుతాయంటే విరగడం అనే ప్రసక్తే ఉండదు. ఇక్కడ సైన్స్ ద్వారా ఎన్ని వస్తువులు తయారవుతాయి. అక్కడ కూడా సైన్స్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీ కొరకు చాలా సుఖం కావాలి. తండ్రి అంటారు, పిల్లలైన మీకు ఏమీ తెలీదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతగా మీరు దుఃఖాన్ని చూశారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరి ఆ కళలు ఎలా తగ్గిపోయాయి? ఇప్పుడైతే ఏ కళ మిగల్లేదు. చంద్రునికి కూడా నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గుతాయి కదా. ఈ ప్రపంచం కూడా మొదట కొత్తదిగా ఉన్నప్పుడు అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉంటుందని మీకు తెలుసు. ఆ తర్వాత పాతదిగా అవుతూ అవుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సర్వగుణ సంపన్నులు ఈ లక్ష్మీనారాయణులు కదా. ఇప్పుడు తండ్రి మీకు సత్యాతి సత్యమైన సత్యనారాయణుని కథను వినిపిస్తున్నారు. ఇప్పుడిది రాత్రి, తర్వాత పగలు వస్తుంది. మీరు సంపూర్ణంగా అయితే మీకోసం సృష్టి కూడా అటువంటిదే కావాలి. పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా 16 కళల సంపూర్ణంగా అవుతాయి. అందుకే శరీరాలు కూడా మీవి సహజమైన సౌందర్యం కలిగి ఉంటాయి, సతో ప్రధానంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతా 16 కళల సంపూర్ణంగా అవుతుంది. ఇప్పుడైతే ఏ కళ లేదు. గొప్ప గొప్పవారు మరియు మహాత్ములు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ తండ్రి జ్ఞానం భాగ్యంలోనే లేదు. వారికి వారి అహంకారమే ఉంటుంది. చాలా వరకు పేదవారి భాగ్యంలోనే ఉంటుంది. కొంతమంది అంటారు, వీరు ఇంత ఉన్నతమైన తండ్రి, వీరు ఎవరైనా పెద్ద రాజు లేదా పవిత్రమైన ఋషి మొదలైన వారి శరీరంలో రావాలి. సన్యాసులే పవిత్రంగా ఉంటారు.
నేను ఎవరిలోకి వస్తాను అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా పూర్తి 84 జన్మలు తీసుకుంటారో నేను వారిలోనే వస్తాను. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ సమయంలో 16 కళల సంపూర్ణంగా ఉంటారు. ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా, ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది. సత్యుగంలో కూడా అలాగే ఉంటుంది. బాలుడు సతో ప్రధానంగా ఉంటాడు. పెద్దవాడైన తర్వాత ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి సతో ప్రధానమైన బాలునిగా అవుతానని అంటాడు. పిల్లలైన మీకు అంత నష లేదు. సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. ఎవరైతే బాగా కృషి చేస్తారో వారికి సంతోషం యొక్క పాదరసం ఎక్కుతూ ఉంటుంది. వారి ముఖం కూడా సంతోషంగా ఉంటుంది. మున్ముందు మీకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఇంటికి సమీపంగా చేరుకున్నప్పుడు ఆ ఇల్లు, వాకిలి మొదలైనవి గుర్తుకొస్తాయి కదా. ఇది కూడా అటువంటిదే. పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రారబ్ధం సమీపించినప్పుడు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సంతోషంలో ఉంటారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు సిగ్గుతో మునిగిపోతారు. మీక్కూడా బాబా ముందే చెప్తున్నారు. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. నేనేమవుతాను అని మీ భవిష్యత్తు యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఈ వికర్మలు మొదలైనవి చేశారని బాబా చూపిస్తారు. పూర్తిగా చదువుకోలేదు, ద్రోహిగా అయ్యారు, అందుకే ఈ శిక్ష లభిస్తుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం చూపించకుండా శిక్ష ఎలా ఇస్తారు? కోర్టులో కూడా నీవు ఇది చేశావు, ఇది దాని శిక్ష అని చెప్తారు. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థకు చేరుకోరో అప్పటి వరకు ఏవో కొన్ని గుర్తులు మిగిలి ఉంటాయి. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక శరీరాన్ని వదలాల్సి వస్తుంది. ఇక ఇక్కడ ఉండలేరు. ఈ అవస్థను మీరు ధారణ చేయాలి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళి మళ్లీ కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. మనం త్వరగా వెళ్ళి మళ్లీ త్వరగా రావాలి అన్నదే మీ పురుషార్థము. ఉదాహరణకు, పిల్లలను ఆటలో పరిగెత్తిస్తారు కదా. లక్ష్యం వరకు వెళ్లి మళ్లీ తిరిగి రావాలి. మీరు కూడా త్వరగా వెళ్ళాలి, మళ్లీ కొత్త ప్రపంచంలో మొదటి నంబర్లో రావాలి. ఇది మీ రేస్. స్కూల్లో కూడా రేస్ చేయిస్తారు కదా. మీది ప్రవృత్తి మార్గము. మీది మొట్టమొదట పవిత్ర గృహస్థ ధర్మంగా ఉండేది. ఇప్పుడు వికారిగా ఉన్నారు. మళ్లీ నిర్వికారి ప్రపంచం తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మరణ చేస్తూ ఉన్నా కూడా చాలా సంతోషం ఉంటుంది. మనమే రాజ్యాన్ని తీసుకుంటాము, మళ్లీ పోగొట్టుకుంటాము. హీరోయిన్ అని అంటారు కదా. వజ్రం వంటి జన్మ తీసుకుని మళ్లీ గవ్వ వంటి జన్మలోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు గవ్వల వెనుక సమయాన్ని వృధా చేసుకోకండి. నేను కూడా సమయాన్ని వృధా చేసేవాడిని అని వీరంటారు. ఇప్పుడు నీవు నావాడిగా అయ్యి నీ ఆత్మిక వ్యాపారం చెయ్యు అని నాక్కూడా చెప్పారు. కనుక వెంటనే అన్నీ వదిలేశాను. ధనాన్నైతే పారయ్యారు, ధనం పనికొస్తుంది. ధనం లేకుండా ఇళ్ళు మొదలైనవేవీ లభించవు. మున్ముందు గొప్ప ధనవంతులు వస్తారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఒకానొక రోజున మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నదాని గురించి పెద్ద కాలేజీలకు, యూనివర్సిటీలకు కూడా వెళ్లి భాషణ చేయవలసి ఉంటుంది. ఆది నుండి అంతిమం వరకు చరిత్ర పునరావృతమవుతుంది. బంగారు యుగం నుండి ఇనుప యుగం వరకు సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికాల గురించి మనం తెలపగలము. క్యారెక్టర్ల గురించైతే మీరు చాలా అర్థం చేయించగలరు. ఈ లక్ష్మీనారాయణలను మహిమ చేయండి. భారత్ ఎంత పావనంగా ఉండేది. దైవీ క్యారెక్టర్లుండేవి. ఇప్పుడైతే వికారీ క్యారెక్టర్లున్నాయి.
తప్పకుండా చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. మనము ప్రపంచ చరిత్ర భౌగోళికాలను వినిపించగలము. అక్కడకు వెళ్లడం కూడా మంచి మంచి వారు వెళ్ళాలి. ఉదాహరణకు థియోసాఫికల్ సొసైటీ ఉంది, అక్కడ మీరు భాషణ చేయండి. శ్రీకృష్ణుడైతే దేవత, సత్యుగంలో ఉండేవారు. మొట్టమొదట శ్రీకృష్ణుడుంటారు, వారే తర్వాత నారాయణునిగా అవుతారు. మేము మీకు శ్రీకృష్ణుని 84 జన్మల కథను వినిపిస్తాము. ఇది ఇంకెవ్వరూ వినిపించలేరు. ఇది ఎంత పెద్ద టాపిక్! తెలివైనవారు భాషణ చేయాలి. మనం విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీ మనసుకు అనిపిస్తుంది. మరి ఎంత సంతోషముండాలి! కూర్చుని లోపల ఈ జపాన్ని జపించండి. అప్పుడు మీకీ ప్రపంచంలో ఏదీ ఇష్టమనిపించదు. పరంపిత పరమాత్మ ద్వారా విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే మీరిక్కడికొస్తారు. విశ్వమని ఈ ప్రపంచాన్నే అంటారు. బ్రహ్మలోకాన్ని మరియు సూక్ష్మవతనాన్ని విశ్వమని అనరు. తండ్రి అంటారు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను. ఈ విశ్వానికి యజమానులుగా పిల్లలైన మిమ్మల్ని చేస్తాను. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు! మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. మీరు మళ్ళీ మాయకు దాసీగా అవుతారు. ఇక్కడ యోగంలో ఎదురుగా కూర్చోబెట్టినప్పుడు కూడా ఆత్మాభిమానిగా కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి అని స్మృతిని ఇప్పించాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పండి. ఈ యోగం ప్రోగ్రాంలు నడుస్తాయి కదా, చాలా మంది బుద్ధి బయటకు వెళ్ళిపోతుంది. అందుకే 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా సావధానపరచాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా, తండ్రిని స్మృతి చేస్తున్నారా అని. ఇలా సావధానపరిచినప్పుడు స్వయానికి కూడా అటెన్షన్ ఉంటుంది. బాబా ఈ యుక్తులన్నీ తెలియజేస్తున్నారు. పదే పదే సావధానపరచండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబా స్మృతిలో కూర్చున్నారా అని. ఎవరి బుద్ధియోగమైతే భ్రమిస్తూ ఉంటుందో వారు అలర్ట్ అయిపోతారు. పదే పదే ఇది స్మృతినిప్పిస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే మీరు ఆ తీరానికి వెళ్తారు. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చండి అని పాడతారు కూడా. కాని దీని అర్థం తెలీదు. ముక్తిధామానికి వెళ్లేందుకు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారు. పాపాలను తొలగించుకునేందుకే మీరు కూర్చున్నారు కావున పాపాలు చేయకూడదు. లేకపోతే పాపాలు మిగిలిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇదే నంబర్ 1 పురుషార్థము. ఇలా సావధానపరుస్తూ ఉన్నట్లయితే మీకు కూడా అటెన్షన్ ఉంటుంది. స్వయాన్ని కూడా సావధానపరుచుకోవాలి. స్వయం స్మృతిలో కూర్చున్నప్పుడే ఇతరులను కూర్చోబెట్టగలరు. మనం ఆత్మలము, మన ఇంటికి వెళ్తాము, మళ్లీ వచ్చి రాజ్యం చేస్తాము. స్వయాన్ని శరీరంగా భావించడం ఇది కూడా ఒక కఠినమైన రోగం. అందుకే అందరూ రసాతలంలోకి, పాతాళానికి వెళ్ళిపోయారు. వారిని మళ్లీ విముక్తులుగా చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోవాలి. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. స్వయాన్ని సావధానపరుచుకుంటూ ఉండాలి. స్వయాన్ని శరీరంగా భావించే కఠినమైన రోగం నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. రెండవ పాయింట్, ఎప్పుడూ కూడా మాయకు దాసీగా అవ్వకూడదు. కూర్చుని నేను ఆత్మను అని లోపల జపం జపించాలి. మనం బికార్ల నుండి రాకుమార్లుగా అవుతున్నాము అన్న సంతోషం ఉండాలి. వరదానము,
అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉంటూ కొత్త రీసెర్చ్ను చేసే అంతర్ముఖి భవ. ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయి స్మృతి యాత్రలోకి మరియు ప్రతి ప్రాప్తి యొక్క లోతుల్లోకి వెళ్లి రీసెర్చ్ చేయండి. సంకల్పాన్ని ధారణ చేయండి మరియు ఏ సంకల్పాన్నైతే ధారణ చేశారో అది నెరవేరిందా లేదా అని దాని పరిణామాన్ని లేక సిద్ధిని చూడండి. అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఏ విధంగా నిమగ్నమై ఉండండంటే వీరంతా ఏదో విశేషమైన లగనంలో నిమగ్నమై ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అన్నది అనుభవం అవ్వాలి. కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్టేజ్లో ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా వాణిలోకి వచ్చే అభ్యాసం ఉందో అదే విధంగా ఆత్మికతలో ఉండే అభ్యాసాన్ని అలవర్చుకోండి. స్లోగన్: సంతుష్టత అనే సీట్పై కూర్చుని పరిస్థితులు అనే ఆటను చూసేవారే సంతుష్టమణులు. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపగలరో అదేవిధంగా సహజయోగులు, స్వతహాయోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్టయోగులు అయిన మీరు మీ సంకల్పాలను, శ్వాసను ప్రాణేశ్వరుడైన బాబా యొక్క జ్ఞానం ఆధారంతో ఏ సంకల్పమో, ఎటువంటి సంకల్పమో, ఎంత సమయం చేయాలనుకుంటే అంత సమయం ఆ సంకల్పంలోనే స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలలో రమించండి. ఇప్పుడిప్పుడే ఒకే లగనంలో అనగా బాబాతో మిలనం చేసుకోవాలి అన్న ఒక్క శుద్ధ సంకల్పంలోనే, అశరీరిగా అవ్వాలి అన్న ఒక్క శుద్ధ సంకల్పంలోనే స్థితులైపోండి. ఓం శాంతి.